పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆర్థిక వృద్ధి రేటులో ఏపీ నంబర్ 2. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో రెండవ అత్యధిక ఆర్థిక వృద్ధి రేటును సాధించి మొదటి స్థానంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. ఇదే వైసీపీకి మింగుడుపడని అంశం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రాజకీయమే ప్రధాన అడ్డంకి. ఈ విషయం మరోసారి నిరూపితమైంది. అభివృద్ధి కోసం అవసరమైన నిర్ణయాలు తీసుకుంటే ఏపీ పరుగులు పెడుతుందని మరోసారి నిరూపితమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో రెండవ అత్యధిక ఆర్థిక వృద్ధి రేటును సాధించింది. మొదటి స్థానం తమిళనాడులో ఉంది. తమిళనాడు తర్వాత ఏపీ రాష్ట్రమే ముందు ఉంది. కూటమి ప్రభుత్వం రాగానే అలాంటి సమస్యలు ముందు పరిష్కరించింది. అలాగే పెట్టుబడులు పెరగడం, ఈజ్ ఆఫ్ డూయింగ్, పారిశ్రామిక విధానాల్లో సంస్కరణలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు నిర్ణయాలు ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఈ స్పీడ్ కొనసాగితే రానున్న రోజుల్లో ఏపీ తమిళనాడు కూడా మించిపోతుంది. 2014-19 మధ్య కూడా ఏపీ అభివృద్ధిలో పరుగులు తీసింది. కానీ వైసీపీ వచ్చాక పూర్తిగా నిర్వీర్యమైంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్రాల వృద్ధి రేటు గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ 8.21 వృద్ధి రేటుతో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడు 9.18% వృద్ధి రేటుతో మొదటి స్థానంలో ఉంది. కేంద్రం ఈ గణాంకాలను ఆషామాషిగా విడుదల చేయదు. జీఎస్టీపీ డేటాను తీసుకొని అంచనా వేస్తుంది. ఒక రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు, సేవల మొత్తం విలువ జీఎస్డీపీ. చాలా కీలక రంగాల్లో గత ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోకుండా, కనీసం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయకుండా ఆపేసింది. ఇక అటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నెంబర్ 2 అయింది. కేంద్ర ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది. మొదటి స్థానంలో తమిళనాడు ఉంది. ఈ రిపోర్ట్తో దేశవ్యాప్తంగా మరోసారి ఏపీ రైజింగ్ అవుతుందని అందరూ చెప్పుకోవడం ప్రారంభించారు. కానీ వైసీపీ నేతలకు మాత్రం నచ్చడం లేదు. తాము చేసిపోయిన విధ్వంసానికి మరో 25 ఏళ్లైనా ఏపీ నిలబడదని గట్టి నమ్మకంతో తెరముందుకొచ్చి అవన్నీ ఫేక్ అంటున్నారు. లెక్కల్లో కాస్త సెన్సిబుల్గా మాట్లాడే మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కనిపించడం మానేశారు. దీంతో బొత్స సత్యనారాయణకు ఈ టాపిక్ మీద మాట్లాడాలని సజ్జల ఆఫీస్ నుంచి సందేశం వెళ్ళింది. ఆయన తనదైన శైలిలో మాట్లాడారు. ఈ 10 నెలల్లో అప్పులు చేశారని, పనిలేమీ చేయలేదని, ఆదాయం పెరగలేదని, ఎందుకు జీడిపి పెరిగిందని ఆయన అంటున్నారు. ఆదాయం పెరగలేదని, అప్పులు చేశారని అనే ఏ లెక్కలతో చెప్పారో మాత్రం చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రత్యేకంగా ఉండే గణాంకాల శాఖని అన్ని లెక్కలు వేసి ఈ నెంబర్ 2 ర్యాంకును ఏపీకి తెచ్చుకున్నారు. బీజేపీ నేతలు కేంద్రం అలా ఫేక్ నెంబర్లు ఇచ్చే పని అయితే మొదటి స్థానం తమ రాష్ట్రానికే వేసుకొని ఉండకపోయేవారా? ప్రత్యేకంగా ఏపీకి ఇచ్చేవారా? బొత్సకు తెలియని సబ్జెక్టుల మీద మాట్లాడాలని సమాచారం పంపుతున్నారు, కానీ పూర్తి సమాచారం ఇవ్వడం లేదు. ఈ కారణంగా ఆయనకు ఏపీ అభివృద్ధి చెందడం ఇష్టం లేదని, కేంద్రం లెక్కలు కూడా నమ్మేది లేదంటున్నారన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైసీపీ విమర్శించాలన్న కారణంగా ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతుంది, కానీ మా పాలనా ఫలితాలే అని చెప్పుకుంటే బాగుండేదని వైసీపీ నేతలు తమలో తాము గొరుక్కుంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.